ఆంధ్ర స్టైల్ రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రొయ్యల వేపుడు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే మనకి నాన్ వెజ్లోకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలండి. ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఆ రొయ్యల్లో ఉన్న వాటర్తోనే మనం రొయ్యలు మొత్తం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రొయ్యలు వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం మొత్తం అన్నీ కూడా మనకి రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం అలా బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసుకుని ఇందాక మనం దీంట్లో ఉప్పు వేసుకోవడం మర్చిపోయానండి, అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మనం రైలు ఉడికించినప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఉప్పు కూడా మనకు మొత్తం కలిసేలాగా కలుపుకొని సేమ్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, లేకపోతే ఫ్రై అనేది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఫ్రై మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనం ఈ ఫ్రై మొత్తం మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే మనకి ఆంధ్ర స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోతుందండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.